హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈ రోజు మీ ముందుకు విజయవాడ హైవేకు కేవలం 1.2 కిలోమీటర్ డిస్టెన్స్ లో 2 రోడ్లు గల బిట్టు 30x40 సైజులతోని మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి మీ నుంచి కమిషన్ తీసుకోబడదు, డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తాను. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి అన్ని బాధలు కోర్చి మీ ముందుకు ఓనర్ ప్రాపర్టీ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకున్నది ఒక లైక్ మాత్రమే. ఇలా లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవడానికి ఆసక్తికరంగా ఉంటుంది. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ కాల్స్ ఏం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలకు వెళ్దాం. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ చూసుకోండి, అన్ని ఇండ్ల మధ్యలో ఉంటుంది. చాలా బెస్ట్ కన్స్ట్రక్షన్, బిల్డర్ కూడా మంచి ఫ్రెండ్లీ బిల్డర్. ఇది వచ్చేసి మనం లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే, ఏదైతే పెద్ద రోడ్ చూస్తున్నారో ఇది విజయవాడ హైవే. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది మనోజ్ఞ హాస్పిటల్. ఈ హాస్పిటల్ కి ఎదురుగా రోడే గట్కేసర్ సబ్ రోడ్డు. ఇక్కడ నుంచి కేవలం ఇల్లు వరకు చేరుకోవడానికి 1.2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఏదైతే ఈ సబ్ రోడ్ చూస్తున్నారో పెద్ద రోడ్డు, ఇది గట్కేసర్ సబ్ రోడ్డు. ఆ రోడ్డు కేవలం 50 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. కాలనీ పేరు వచ్చేసి మనకు మెట్రో హిల్స్ కాలనీ అంటారు. ఇల్లు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు 133 గజాలలో వెస్ట్ అండ్ సౌత్ కార్నర్ లో రెండు కూడా 25 ఫీట్ల రోడే, డ్రైనేజ్, కృష్ణ వాటర్ అన్ని రకాల చాలా బాగా వచ్చింది. ఇల్లు సైజులు కూడా చాలా బాగున్నాయి. 30x40 సైజులలో అసలు దొరకడం చాలా కష్టము. లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మనం వెస్ట్ ఫేస్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయితే అవుతున్నాం. చూసుకోండి, మనకు పార్కింగ్ లో ఇది ఎంత క్లియర్ గా ఎంత హైట్ లాగడం జరిగిందో. మనకు ర్యాంపు ఇంత హైట్ అంటే మినిమం రోడ్ నుంచి 6 నుంచి 6.5 ఫీట్ల హైట్ లాగడం జరిగింది. ఇల్లు చాలా లుక్ బాగుంటుంది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు పార్కింగ్ లో మంచి టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక చిన్న కార్ బట్టి ఒక బైక్ పట్టే విధంగా అయితే ఉంది. పార్కింగ్ అయితే చాలా బాగుంది. చూసుకుంటే హైట్ లేపడం వల్ల మనకు పైన ఇల్లు కూడా హైట్ కూడా 2 మెట్లతో హైట్ లేపడం జరిగింది. ఇదైతే సింహద్వారం వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్లు కానీ డోర్లు కానీ కంప్లీట్ ఇండియన్ టేక్ తో చేయబడ్డాయి. మనకు పార్కింగ్ లో టైల్స్ కూడా చూసుకోండి, మనకు టైల్స్ కూడా మంచి టైల్స్ వేయడం జరిగింది. ఇందులో యూపీవీసీ విండో కూడా జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి లైట్ కలర్ తోని లైట్లతో ఇవ్వబడింది. మనకు ఏదైతే ఈ పిల్లర్ చూసుకుంటున్నో పిల్లర్ కూడా మంచి హైలైట్ గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇటు వచ్చేసి మనకు ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా 3 ఫీట్ల గల్లి ఇవ్వడమే కాకుండా ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. పైకి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్ల మెట్లు ఇవ్వడం జరిగింది. దీనికి కూడా మంచి గ్రానైట్ తోని ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మంచి రీలింగ్ అయితే జిందాల్ కంపెనీ స్టీల్ వాడడం జరిగింది. మెట్ల కింద ఒక వాష్ పాయింట్ అండ్ ఒక ఇన్వర్టర్ పాయింట్ ఉండే విధంగా ఇవ్వడం జరిగింది. లోపల 2 BHK ఉంది. ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, మనం చూసారు కదా, పార్కింగ్ అయితే చాలా బాగుంది. వెస్ట్ ఫేస్ సింహద్వారం వచ్చి లోపలికి ఎంటర్ అయ్యి చూసుకోండి, మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2x4 ఆఫీస్ స్టైల్స్ మంచి గ్రాండ్ లుక్ తో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్ కూడా ఎంత పెద్ద టీవీ పెట్టుకున్నా మీరు భవిష్యత్తు దీన్ని కబోర్డ్ చేసుకునే విధంగా అయితే మనకు అన్ని రకాల సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. దీనికి కూడా మనకు ఒక గోడ హైలైట్ చేయడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక విండో ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఫాల్ సీలింగ్ కూడా మంచి లుకింగ్ తోని మంచి లైట్లతో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు సిట్అవుట్ ఏరియా. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు ఇక్కడ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. దానికి ఆనుకునే పూజ గది కూడా చూసుకోండి. పూజ గది కూడా ఇద్దరుండి పూజ చేసుకునే విధంగా మంచి టైల్స్ తోని అన్ని రకాల వెంటిలేషన్ పరంగా విండో తోని ఇందులో కూడా మనకు ఫాల్సింగ్ లైట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, దీనికి మంచి డిజైన్ గా 2 డోర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సైజులు చాలా బాగున్నాయి కాబట్టి ఇందులో ఒక పెద్ద దివాన్ వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంది. దీనికి వాడిన డోర్స్ కానీ హార్డ్వేర్ కానీ ఎలక్ట్రీషియన్ ఐటమ్ కానీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్, ఇందులో మనకు సెల్ఫ్లు కూడా పెట్టుకునే విధంగా పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఇటు బయటకు వెళ్ళడానికి కూడా మనకు ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు ఒక వాల్ హైలైట్ చేసి మంచి ఫ్లవర్ తో డిజైన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ కు లోపల లేకుండా చాలా బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకి ఇది మనకు వెస్ట్ మెయిన్ డోర్ ఉంది కాబట్టి ఇది ఈస్ట్ అవుతుంది. ఈ ఫేస్ లో కూడా మనకు ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇది బోర్ పాయింట్. బోర్ 500 ఫీట్ల వరకు డెప్త్ వేయించడం జరిగింది. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు, నీళ్లు చాలా బాగున్నాయి. అటు పక్కకు మనకు 2000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఇది అబ్దుల్లాపూర్ మెట్ మండలం కిందికి వస్తుంది. విజయవాడ హైవే నుంచి కేవలం ఇక్కడికి చేరుకోవడానికి 1.2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది చిన్నగా మనకు డైనింగ్ ఏరియాలుగా వాడుకునే విధంగా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల ఇక్కడ నుంచి సర్వ్ చేసుకునే విధంగా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మన కామన్ బాత్రూమ్. వెంటిలేషన్ పరంగా ఇందులో కూడా యూపీవీసీ విండో అన్ని రకాల గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు ఎంత విశాలంగా ఉందో యూ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్ తోని
మంచి మంచి లుకింగ్ ఇచ్చే టైల్స్ తోని, వెంటిలేషన్ పరంగా మంచి గ్రిల్స్ తోని మనకు ఎగ్జిటింగ్ ఫ్యాన్ కూడా ఇవ్వడం జరిగింది. పైన సజ్జలు కూడా చాలా బాగా ఇచ్చారు, ఎంత సామాన్యంగా పెట్టుకునే విధంగా. ఇక్కడ నుంచి కూడా మనం బయటకు వెళ్లే విధంగా, వాష్ ఏరియాకి వెళ్లే విధంగా వాస్తు ప్రకారంగా అనుకోండి, వెంటిలేషన్ పరంగా అనుకోండి, ఎక్కడ కూడా స్థలాన్ని వేస్ట్ చేయకుండా మంచిగా కట్టడం జరిగింది. నాకైతే ప్లానింగ్ చాలా బాగా నచ్చింది. ఇల్లు సైజులు కూడా 30x40 సైజులో ఉండడం వల్ల విశాలంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. చూసుకోండి, మనకు మాస్టర్ బెడ్రూమ్ లో మాస్టర్ బెడ్రూమ్ ఉన్న కాడికి ఇందులో 6x6 బెడ్ వేసుకో కూడా చుట్టూ తిరిగే విధంగా మంచిగా ఉంది. ఇందులో కూడా చూసుకుంటే ఒక వాల్ కూడా హైలైట్ మంచి ఎల్లో కలర్ గా బ్లాక్ ఫ్లవర్ తో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం. పైన ఫాల్ సీలింగ్ కూడా దిల్ షేపులతోని మంచి లైటింగ్లతోని ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా మన సొంత ఇల్లు ఎట్లా కట్టుకుంటామో అలా కట్టడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకి ఇందులో అటాచ్డ్ బాత్రూమ్, ఇది కూడా మంచి ఫేషియస్ ఉంది. మంచి టైల్స్ వాడమే కాకుండా ఫైబర్ టైల్స్ వేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇల్లు వచ్చేసి మనకు అబ్దుల్లాపురం మండలం కిందికి వస్తుంది. ఇల్లు రేట్ ఎంత, మనకు బ్యాంక్ లోన్ వరకు ఎంత వస్తుంది, మిగతా విషయాలు టెర్రస్ పైకి వెళ్ళి చెప్తాను ఫ్రెండ్స్. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి, మనకు ఫ్లోరింగ్ వచ్చేసి ఎంత బాగా లాగడం జరిగిందో 30x40 సైజులో ఉంది కాబట్టి ఇంత విశాలంగా రాగలిగింది. అన్ని ఇండ్ల మధ్యలో ఉంటుంది. ఇక లొకేషన్ వచ్చేసి మనకు చెప్పుకున్నాం కదా, మనకు రామోజీ ఫిలిం సిటీ నుంచి ఇక్కడికి చేరుకోవాలంటే కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇప్పుడు విజయవాడ హైవే అనేది మంచి డెవలపింగ్ ఉంది. 4 లైన్ హైవే కాకుండా మనకు అన్ని రకాల దగ్గర ఉంటున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు మౌంట్ ఓపియా కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఏదైతే మీరు చూసుకుంటున్నారో ఈ పెద్ద రోడ్డు గట్కేసర్ సబ్ రోడ్డు, పెట్రోల్ పంపుకు బ్యాక్ సైడ్ మనకి ఇల్లు ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్ లో నైబర్స్ అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు మనకు చుట్టుపక్కల. ఇక మనకు రేటు గురించి చూసుకున్నట్టయితే 65 లక్షలు చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఫ్రెండ్స్, ఈ ఇల్లు లొకేషన్ కు రావాలన్నా, ఈ ఇల్లు గురించి ఇంకా పూర్తి వివరాలు కావాలంటే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, తన ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి ఇల్లు చూపించడమే కాకుండా కన్స్ట్రక్షన్ పరంగా కానీ, లొకేషన్ పరంగా కానీ, డాక్యుమెంట్ పరంగా కానీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా మాట్లాడుకుంటే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్ లో, ఏ బ్యాంకులో అయినా సరే 75% లోన్ తీసుకోవచ్చు. మీ ప్రొఫైల్ మంచిగా అయితే 80% కూడా లోన్ వస్తుంది. అంత మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. కాబట్టి మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకోదగ్గ కేవలం ఒక లైక్ మాత్రమే. ఇలా లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవడానికి ఆసక్తికరంగా ఉంటుంది. సదా మీ సేవలో అంజయ్. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.